హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? మీ ముందున్నది పిజ్జా బాక్స్. ఆ కంపెనీ పేరు పాపా జాన్స్. సో యాక్చువల్గా మీకు చాలామంది తెలిసే ఉంటుంది, పిజ్జా అనేది ఎక్కువ తినకూడదు, బట్ అప్పుడప్పుడు తినడంలో తప్పు లేదు. నెలకు ఒకసారో 2 మంత్స్కి ఒకసారో. సో దీని హిస్టరీ విషయానికి వస్తే 16th-17th సెంచరీలో ఇటలీలో పిజ్జా అనేది పుట్టిందండి. దాని తర్వాత ప్రపంచం మొత్తం మీద బాగా స్ప్రెడ్ అయ్యి అన్ని చోట్ల బాగా అది ప్రసిద్ధి ఫేమస్ అయిందనమాట. ఈ పాపా జాన్ విషయానికి వస్తే ఇది అమెరికన్ చైన్ ఫుడ్ అనమాట. ఎలాగైతే కెంటకీ ఉందో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. పిజ్జా మేకింగ్లోనే 4th లార్జెస్ట్ అండి ఇది ప్రపంచం మొత్తం మీద పాపా జాన్స్. ఇందులో మీకు చాలా రకరకాలు ఉంటాయి. బఫ్లో వింగ్స్ అని, గార్లిక్ అని, డెట్రాయిట్ పిజ్జా అని, కాలిఫోర్నియా పిజ్జా అని, ఇలా రకరకాల పిజ్జాలు ఉంటాయి. నేనైతే చికెన్ రాంచ్ తీసుకున్నాను విత్ ఎక్స్ట్రా చీజ్. ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ ద పీస్ అనమాట. సో దీంతో పాటుగా మీకు ఇవన్నీ ఇస్తాడు. పిజ్జాతో పాటుగా గార్లిక్ అవన్నీ ఇస్తూ ఉంటాడు. సో ఒకసారి టేస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చాలామంది తినే ఉంటారు. సో కాబట్టి ఎవరైనా వీలుంటే పిజ్జా తినండి. వీడియో చూసేందుకు థ్యాంక్ యూ.